ప్రైజ్ చూడండి, బాగున్నారు కదా. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మాటల కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఎంతగానో బలపరచబడుతున్నారు కదా. మీ సాక్ష్యం మేము వింటున్నాం. మరి ఈ ఉదయం ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటని ఆలస్యం చేయకుండా విన్నామా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన మాట కదండి. మీ దుఃఖ దినములు సమాప్తములగబోతున్నాయి. ధైర్యంగా ఉండండి. కొన్ని సమస్యలు, ఇబ్బందులు, వీటి ద్వారా చాలా దుఃఖపడుతూ ఉంటాం కదా. చాలా వేదనకు గురి అయిపోతూ ఉంటాం. ఈ దుఃఖం నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాని పరిస్థితులు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. అంతా ఒకప్పుడు బాగా ఉండి కొన్ని పరిస్థితులలో అన్నీ కోల్పోతున్న సమయంలో చూస్తూ వాటిని భరించలేని పరిస్థితి, చాలా దుఃఖమే చూస్తూ ఉంటాం. అయితే పరిస్థితులు ఎప్పుడు కూడా ఇలాగే ఉండవు. పరిస్థితులు మార్చే దేవుడు మనతో ఉన్నారు. మనకు క్షేమమైనది, లాభమైనది, మేలనేది ప్రభు చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో చాలా వేదనలో మనం ఉంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడే నా దుఃఖం చూస్తే నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది, దేవుడు చూడట్లేదేమో అని. లేదండి, ప్రభు చూస్తున్నారు. కనుకనే ప్రభు ఉదయకాల సమయంలో మీ బాధల్ని, మీ కష్టాలని, మీ దుఃఖాలను చూస్తున్నారు. కాబట్టి ఆయన చక్కగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ధైర్యం కలిగి ఉండండి. నిశ్చయముగా చక్కని కాలం, చక్కని సమయాన్ని ప్రభు మీ కొరకు సిద్ధపరిచి ఉన్నారు. మనందరి కొరకు సిద్ధపరిచి ఉన్నారు. ప్రభు అద్భుతమైన రీతిలో మన దుఃఖం అంతటిని కూడా కొట్టివేయబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.